అల్లూరు జిల్లా చింతూరులో ఎక్సైజ్ అధికారుల అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపణలు వచ్చాయి. ఒక గిరిజన మహిళను అర్ధరాత్రి స్టేషన్లో ఉంచడం వివాదాన్ని రేపింది. మద్యం కేసులో అదుపులోకి తీసుకున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దీంతో చింతూరు ఎక్సైజ్ స్టేషన్ వద్ద గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఆమెపై అన్యాయంగా కేసు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల నిరసనలతో ఆ మహిళను ఎక్సైజ్ అధికారులు విడిచిపెట్టారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. లేని కేసుల్ని ఉన్నట్లుగా చూపిస్తూ అమాయకుల్ని ఈ కేసుల్లో ఇరికిస్తున్నారన్న ఆరోపణలు ఎక్సైజ్ సిబ్బంది మీద వినిపిస్తున్నాయి. తాజాగా అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి చింతూరు ఎటువై ప్రాంతంలో ఒంటరిగా వెళ్లేటువంటి మహిళ అంటే ఒక నాటు సారాకు సంబంధించినటువంటి సీసాతో వెళ్ళడం జరుగుతుంది. అందులో సారా లేకపోయినప్పటికీ కూడా మద్యాన్ని సిబ్బంది నింపి కేసు బుక్ చేసి ఆ మద్యం సీసాలతో ఆమెను మీడియా ముందుకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వెలువెత్తడంతో అర్ధరాత్రి సమయంలో గిరిజనులు ఆదివాసులు అంతా కూడా చింతూరు స్టేషన్ ఎక్సైజ్ స్టేషన్ చేరుకుని ఆందోళన నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ ఆందోళనతోనే విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఒంటరిగా ఉన్నటువంటి మహిళను అర్ధరాత్రి స్టేషన్ లో ఏ విధంగా తీసుకువెళ్తారు, స్టేషన్ లో ఏ విధంగా కూర్చోబెడతారంటూ కూడా ఆందోళన నిర్వహించారు. ఇదే క్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ మహిళను అంటే ఆదివాసుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడం, నిరసన తెలపడంతో మహిళను విడిచిపెట్టడం జరిగింది. తిరిగి తీసుకురావాలి తెల్లవారిన తర్వాత అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే వేరొకరికి సారా ఇచ్చి తిరిగి ఖాళీ సీసాతో వస్తుండగా మార్గ మధ్యలో పట్టుకున్నారనేది చెప్తూ తెలుస్తోంది. కానీ ఈ క్రమంలోనే అందులో మద్యం ఉన్నట్లుగా చూపించి కేసు నమోదు చేసి ఒక తమకు సంబంధించినటువంటి లిస్ట్ లో చూపించే ప్రయత్నం ఎక్సైజ్ సిబ్బంది చేస్తున్నారన్న ఆరోపణలు చింతూరు ఎక్సైజ్ సిబ్బంది మీద రావడంతో ప్రస్తుతం ఇది వివాదంగా మారడం జరిగింది. దీనికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం ఖండిస్తుందో చూడాలి.